ఆవు చేలు మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత చెప్పినట్లు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు కనిపిస్తే చాలు కబ్జాకు సై అంటూ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాలువలు, దరువులు, శ్మశానాలు, ఖాళీ స్థలాలు కబ్జా చేస్తూ రోడ్డు ప్రక్కన ప్రభుత్వ భూమిలో బిల్డింగ్లు సైతం కట్టిన ఇదేందయ్యా ఈ అన్యాయం, ఈ అక్రమం, ఎవరైనా అడిగినా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, మాకు మా విజయన్న అండగా ఉన్నాడని చెబుతూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా అడిగే దిక్కు లేకుండా పోయింది. మరి నాయకుడు ఏమైనా తక్కువ తిన్నాడా? లీజు పూర్తయిన ఇరిగేషన్ స్థలంలో వైసీపీ కార్యాలయం కట్టాలని చూశాడు. శభాష్ నాయక, మీ వెంట మేమున్నామంటూ విజయ్ కుమార్ రెడ్డి అనుచరులు శంకుస్థాపన జరిపి చెంకలు గుద్దుకున్నారు. పాపం అన్న అక్కడ పప్పులో కాలు వేశాడు. తన ఊర్లో జరుగుతున్నట్లే జరుగుతుందని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో ఉన్న రైస్ మిల్ స్థలంలో ఉన్న దుకాణాలను ఖాళీ చేయించి దాంట్లో వైసీపీ కార్యాలయం కట్టాలని ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి సంకల్పించారు. అయితే ఈ రైస్ మిల్ స్థలం గతంలో జలవనరుల శాఖకు చెందిందని దానిని లీజుకు తీసుకుని అక్కడ రైస్ మిల్ కట్టారని అధికారులు గుర్తించారు. ఇప్పుడు స్థానికుల ఫిర్యాదుతో అక్కడ కడుతున్న వైసీపీ కార్యాలయాన్ని నిలిపివేయాలంటూ జలవనరుల శాఖ బోర్డు పెట్టింది. ఇక చేసేదేం లేక అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.